హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎర్ర గోంగూరతో ఎండు రొయ్యలు. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనం తాలింపు గింజలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు మనం ఎండు రొయ్యల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర బాగా ఉడుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేగడానికి 5 to 10 minutes టైం పడుతుంది. వీటిని ఎంత బాగా వేయించుకుంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కట్ట ఎర్ర గోంగూర ఆకులు వేసుకోవాలి. ఎర్ర గోంగూర అయితేనే పుల్లగా టేస్ట్గా ఉంటుంది. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి రెండు మగ్గడానికి 7 నుంచి 10 నిమిషాల వరకు సమయం పడుతుంది. దీంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఎర్ర గోంగూరతో ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.